ఓం నమ శివాయ భం భైరవాయ నమ నమో రాజశ్యామలాయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. మనం మన పీఠంలో ఉన్నటువంటి కార్యక్రమాన్ని ముందుగా చెప్పుకుందాం. ఈ నవంబర్ 30వ తేదీ కార్తీక అమావాస్య, అద్భుతమైనటువంటి రోజు, శనివారం. ఆ రోజు మనం పరమేశ్వరునికి, అలాగే కాళభైరవునికి, ఆయన ప్రతిరూపమైనటువంటి కాళభైరవునికి కూడా ఈ అమావాస్య నాడు మనం ఈ పూజా కార్యక్రమంతో పాటు హోమం జరుపుకోవటం వలన శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమాన్ని ఈ అమావాస్య నాడు జరుపుకోవటం వలన అనేకమైనటువంటి శక్తులు మీకు రావటం, అలాగే నరబాధలు కానీ, దుష్టపీడ కానీ, అలాగే ఎవరైనా బ్రేకప్స్ కానీ, ఏదైనా ఇబ్బందులు కానీ ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల్లో, వివాహ బంధాలు సరిగ్గా లేకపోయినప్పుడు, ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు లేనప్పుడు కూడా ఈ హోమం ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమం మీకు ఉపయోగపడుతుంది. మీరందరూ కూడా కార్తీక అమావాస్య అనేది మనకి లభించటం గొప్ప వరం కూడా. ఆ రోజు ప్రదోష వేళలో మన పీఠంలో ఈ హవన కార్యక్రమం జరుగుతుంది. పరోక్షంగా మీరు మీ గోత్రనామాలతో పాల్గొనండి. ఎవరైనా సరే ఈ హోమంలో పాల్గొనాలి అనుకుంటే పరోక్షంగా స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నంబర్కి మీరు మెసేజ్ పెట్టినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. అలాగే ఈ హోమం తదనంతరం మనం చేసేటువంటి అన్నప్రసాద సేవ, ఎవరికి ఎక్కువగా మన ఆర్ఫన్స్, ఎవరూ లేనటువంటి పిల్లలకి, అలాగే ఇప్పుడు మన పీఠానికే గోమాతలు కూడా వచ్చేసాయి. ఆ గోమాతలకి ఇంతకుముందు బయటకు తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు గోమాతలకి కాస్త ఆహారం. ఇప్పుడైతే మన పీఠంలోనే గోమాతలు ఉన్నాయి. అందువలన మనం వాటికి కూడా పూజ చేసుకోవటం, మీ ద్వారా వాటికి కూడా దానా ఇవ్వటం కూడా జరుగుతుంది. మీరు ఇచ్చినటువంటి దీంతో ఇలాంటి అద్భుతమైన కార్యక్రమాలన్నీ కూడా మీరు చేసేటువంటి దీంతో జరుగుతాయి. మరొక మాట ఏమిటంటే 4-5 డిసెంబర్ 4-5 తేదీల్లో నేను హైదరాబాదులో ఉంటాను. ఎవరైనా నన్ను కలవాలి అనుకుంటే కలవచ్చు. 4-5 అంటే బుధ లక్షవారం, బుధ గురువారం హైదరాబాద్లో ఉంటాను. మీరు ఏదైనా సమస్య ఉన్నా లేదా నన్ను కలవాలనుకున్నా చక్కగా మీరు కలిసే అవకాశం అయితే ఉంటుంది. మీకు ఈ ఫోన్ నెంబర్కి మెసేజ్ పెట్టినట్లయితే డీటెయిల్స్ మన వాళ్ళు చెప్తారు. అలాగే మరొక మాట ఏమిటంటే డిసెంబర్లో 23ని కాళభైరవ జయంతి కూడా జరగబోతుంది. మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, కాళాష్టమి కాళభైరవ జయంతి కాదు. శివపురాణంలో చెప్పినట్టు మార్గశిర బహుళ అష్టమే కాళభైరవ జయంతి, ఆయన పుట్టినరోజు. ప్రతి ఏటా ఎలా అయితే జరుపుకుంటున్నామో మనం ఇప్పుడు కూడా జరుపుకోబోతున్నాం. అందరికీ ఆరోగ్యం కావాలి, ఐశ్వర్యం కావాలి. మరి మనం పీల్చే గాలి, మనం పూజల్లో వాడేటువంటి ఈ కప్పు సాంబ్రాణీలు కావచ్చు, లేదనుకుంటే ఈ దీపపు కడ్డీలు, ఇవన్నీ ఎక్కడవి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే కెమికల్స్ రూపంలో మనకి అనారోగ్యాలను అందిస్తూ ఉన్నాయి. మనకి ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ పోవాలన్నా, దుష్టశక్తుల భారీ నుంచి రక్షింపబడాలన్నా ముఖ్యంగా మీరు ఈ పంచగవ్య ప్రమిదలను వాడినట్లయితే మీకు అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి. ఈ ప్రమిదల్ని మీరు వాడండి, అందరికీ కూడా మంచి జరుగుతుంది. మీ ఇంట్లో నెగిటివ్ ఎనర్జీస్ రిమూవ్ అవుతాయి. అలాగే మీ పూజల్లో ఈ పంచగవ్య కప్ సాంబ్రాణి కానీ, పంచగవ్య ధూప్ స్టిక్ వాడినట్లయితే మీకు చక్కని ఆక్సిజన్ మీ ఇంటికి ఉంటుంది. మరి వీటి కోసం అవసరం అనుకుంటే మీ అందరూ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి కాల్ చేయండి, తప్పకుండా మీ ఇంటికి చేరుతాయి. ఇక గొప్ప విషయం ఏమిటంటే ఆ స్వామివారికి ఇక్కడ ఒక ఆలయాన్ని కూడా నిర్మించబోతున్నాం. అన్నీ కూడా ఒక చక్కగా సంకల్ప బలంతోనేమో మరి స్వామివారి ఆశీస్సులతో నెమ్మదిగా ఒక్కొక్కటి జరుగుతున్నాయి. అదంతా కూడా మీ అభిమానం, మీ ప్రేమ, మీ యొక్క వాత్సల్యం, మీ అందరికీ కూడా మరొక్కసారి ఆ మహాకాళభైరవుని యొక్క ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి మన వీడియోలన్నీ
మీకు నచ్చుతాయనే భావిస్తాను. నచ్చినట్లయితే మీ యొక్క అమూల్యమైనటువంటి చేత్తో ఒక లైక్ ఇవ్వండి. అలాగే అందరికీ షేర్ చేయండి. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి రాశి ఫలాల్లోకి వెళ్ళిపోదాం. మేషరాశి డిసెంబర్ 1 నుంచి 15 వరకు ఈ రాశి వారికి సూచనలు, సలహాలు. ఈ మేషరాశి వారికి రాస్యాధిపతి నీచ స్థానంలో అంటే కర్కాటకంలో సంచరించటం, అలాగే అష్టమ స్థానంలో రవి బుధుల సంచారం వలన మీకైతే మిశ్రమ ఫలితాలే గోచరిస్తూ ఉన్నాయి. అంటే 50-50గా ఉంటాయి. అలాగే మీరు ఎలా ఉన్నప్పటికీ కూడా పని చేయటంలో మాత్రం ఉత్సాహం అయితే తగ్గదు. అలాగే మీరు చాలా ఆనందంగా పనిచేస్తారు. కాకపోతే ఆత్మస్థైర్యంతో పనిచేయాలి. ఎప్పుడైతే మీరు ఆత్మస్థైర్యంతో పనిచేస్తారో ఆత్మస్థైర్యమే మీకు బ్లెస్సింగ్స్గా మారి దైవానుకూలంగా ముందుకు వెళ్ళగలుగుతారు. అలాగే చిన్న చిన్న ఆటంకాలు అనేవి తప్పవు. అవన్నీ కామన్గా ఉంటాయి. అయితే కొంత ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొవటం, మనం కాస్త ఆధ్యాత్మికంగా ఉండటం వలన, ఏదైనా ఈ హోమాలు అలాంటి వాటిలో పాల్గొనటం వలన మీరు ఈ ఇబ్బందుల నుంచి బయటపడేటువంటి పరిస్థితులు అయితే ఎక్కువగా ఉంటాయి. అలాగే రుణాలు తీర్చే ప్రయత్నాలు కూడా గట్టిగా చేస్తారు. అయితే కొత్తగా ఏదైనా రుణాన్ని తీసుకోవాలనే ప్రయత్నం మాత్రం చేయమాకండి. ముందు తీర్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మనం అవసరం కదా అని ఏదో అప్పు తెచ్చేస్తాం. అప్పు తీర్చే మార్గం కూడా మనకి ఉండాలి కదా, అది కూడా చూసుకోండి. ఇక స్థిరాస్తులు ఉన్నవారైతే వాటిని కాపాడుకోవటానికి చాలా ప్రయత్నాలు చేయాలి. మంచి ప్రణాళికలు వేసుకోవాలి. లేకపోతే అవి కబ్జాలకు గురయ్యేటువంటి ప్రమాదం ఉంది. అలాగే ఎవరికైనా మధ్యవర్తిగా ఉండటం, ఎవరి విషయాల్లో తలదూర్చడం కూడా అంత మంచిదైతే కాదు. ఇలా తలదూర్చటం, మీరు మీడియేటర్గా ఉండటం వలన మీరే ఇబ్బందుల్లో పడటం, రెండు వైపుల నుంచి కూడా మిమ్మల్ని చెడ్డగా చూసేటువంటి పరిస్థితులు అయితే ఉంటాయి. అలాగే కోర్టు సంబంధించిన వ్యవహారాలు అయితే కాస్త సానుకూలంగా ఉన్నాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలు కూడా కలిసి వస్తాయి. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొంత ఫేవరబుల్గా ఉంటుంది. ఇక వివాహ ప్రయత్నాలు కూడా సఫలీకృతం అయ్యే అవకాశాలు ఉన్నాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు కూడా సఫలీకృతం అవుతాయి. మరి రాజకీయ నాయకుల గురించి చూసినట్లయితే రాజకీయాలు అనేది ఎలా ఉంటాయంటే ఎవరో శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువు కాదు. మన మనసుకు నచ్చినా నచ్చకపోయినా రాజకీయ ప్రయోజనాల కోసం కొంతమందితో కలుస్తాము. అయితే ఎవరితోనైనా మనం కలిసేటప్పుడు గతంలో మనకు వారు శత్రువై ఉంటే తప్పనిసరి పరిస్థితుల్లో కలవాల్సి వస్తే కాస్త జాగ్రత్తగా ఉంటే బెటర్. లేకపోతే భవిష్యత్తులో మీ రాజకీయ ఉనికే ప్రమాదం ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ఉద్యోగస్తులకైతే అంత బాగానుంది, అనుకున్న పనులు అనుకున్నట్టుగానే చేస్తారు, అంతా ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. అధికారులతో కూడా మంచి స్నేహభావంగా ఉంటారు. సహచర ఉద్యోగులు కూడా మీకు అనుకూలంగా ఉంటారు. ఇక వృత్తి వ్యాపారస్తులకైతే అనుకూలంగా ఉంది. వ్యాపారాలు కూడా కాస్త లాభాల బాట పడతాయి. మీ కింద ఎవరైతే పనిచేస్తారో వారు కూడా మీకు ఫేవరబుల్గా ఉంటారు, సహాయపడతారు. అన్నీ అనుకూలంగా, మ్యాక్సిమం అనుకూలంగా అయితే వ్యాపారస్తులకు ఉంది. నూతన పెట్టుబడులకైతే ఇది గుడ్ టైం అయితే కాదు. భాగస్వామి వ్యాపారస్తులకు కూడా సానుకూలంగా ఉంది. ఆదాయపరంగా కూడా ఫేవరబుల్గా ఉంది. అలాగే కొత్త అగ్రిమెంట్లు కూడా చేసుకునేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి. షేర్ మార్కెట్ అయితే దీర్ఘకాలిక పెట్టుబడులకు బాగుంది. మరి చిరు వ్యాపారస్తులకు అంటే మీ శ్రమకు తగిన ఫలితం అయితే ఉంటుంది. కాకపోతే ఎక్కువగా మోయలేనంత భారాన్ని మాత్రం మోయొద్దు. దానివలన ఇబ్బంది తప్ప పెద్దగా ఉండదు. కళారంగంలో వారికి అయితే అవకాశాలు కలిసి వస్తాయి. విద్యార్థులకు బాగుంది. సాంకేతిక పరిశోధనపై ఎక్కువగా శ్రద్ధ కనిపిస్తూ ఉంటుంది. మీలో స్కిల్స్కి మాత్రం డెఫినెట్గా రికగ్నైజేషన్ అయితే ఉంటుంది. మరి ఆరోగ్యపరంగా చూసినట్లయితే ఈ రాశి వారికి బాగుంది. అనవసర ఆలోచనలతో మానసిక ప్రశాంతతనైతే కోల్పోయి ఆరోగ్యాన్ని పాడు చేసుకునేటువంటి పరిస్థితులు. ఇక్కడ చూసారా, బాగున్నదాన్ని చెడగొట్టుకోవటం. ఎందుకు అంటే ఎక్కువగా థింక్ చేయటం, ఓవర్ థింకింగ్. మరి ఎవరైనా మిమ్మల్ని అడిగితే అబ్బాయి నేను దేని గురించి ఆలోచించలేదని చెప్పటం.
మీ ఇష్టం. మరి ఇక ప్రేమికులకైతే అనుకూలంగా ఉంది. మీ మధ్య మనస్పర్ధలు కూడా తొలగి ఎవరైనా కాస్త దూరం అయినట్లయితే మరలా దగ్గర అయ్యేటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరి మేషరాశి వారికి ఏ తేదీలు అనుకూలంగా ఉన్నాయంటే 5, 7, 12, 3, 6, 11 తేదీలు కొద్దిగా వ్యతిరేకంగా అంటే జాగ్రత్తగా ఉండాల్సినటువంటి పరిస్థితి. మరి మేషరాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి కుజగాయత్రి, కుజుడికి మంత్రం చదువుకుంటే అద్భుతంగా ఉంటుంది. తత్పురుషాయ విద్మహే శిఖధ్వజాయ ధీమహి తన్నో స్కంద ప్రచోదయాత్. ఈ మంత్రం డిస్క్రిప్షన్లో ఇస్తాను. ప్రతినిత్యం ఉదయం 18 సార్లు, సాయంత్రం ప్రదోష వేళలో 18 సార్లు చదువుకోండి. అలాగే మీరు సుబ్రహ్మణ్య స్వామి గుడికి వెళ్ళటం, మంగళవారం పూట అయినా కనీసం మంచి పశువులకు కానీ లేదంటే ఏదైనా మూగజీవులకి దానా వేయటం కూడా మంచిది. అలాగే మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. భైరవుడు అనుగ్రహం అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు, లోక సమస్త సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.